కానీ ఇందులో నెగిటివ్ అని వచ్చింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ కారణం ప్రేమ్ కాదని తేలింది. మీరేం ఆన్సర్ ఇస్తారు? చెప్పండి బాబు గారు. ఐఎమ్ వెయిటింగ్. నాకంతా అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు బావగారు. మాకు పాజిటివ్ వచ్చిందని రిపోర్ట్ ఇచ్చి మీకు నెగిటివ్ వచ్చిందని రిపోర్ట్స్ ఎలా ఇస్తారు? దీన్ని ఎవరో మళ్ళీ మ్యానిపులేట్ చేశారనిపిస్తుంది. ఎస్ అంకుల్, మా డాడీ చెప్తుంది 100% నిజం. మ్యానిపులేట్ చేశారా? అవును ప్రేమ్. అప్పుడు మీరు కూడా అలా చేసుండొచ్చు కదా. మాకేం అవసరం ప్రేమ్? మాకు అవసరం లేదండి. ప్రేమ్, ఇది చామంతితో కలిసి నువ్వు ప్లే చేస్తున్న డ్రామాని. మధ్యలో తన లాక్కు నువ్వు గుణగాడితో కలిసి రిపోర్ట్స్ మార్చావు అంటాను. ఒప్పుకుంటావా? అలాంటి కర్మ నాకేం పట్టలేదు. ఆధారం లేకుండా నిందలు వేయకు ప్రేమ్. నీకు అదే చెప్తున్నాను నిషా. ఆధారాలు లేకుండా చామంతితో కలిసి నేను డ్రామా చేస్తున్నానని నీ నోటుకొచ్చింది వాక్కు. అసలు ఏం జరుగుతోందిరా? అబద్ధాన్ని నిషా నిజం చెయ్యాలనే ప్రయత్నమే వాళ్ళు ఇందాక తెచ్చిన రిపోర్ట్స్ అమ్మా. లేదంటే ప్రేమే ధర్మంగా వెళ్లకుండా అధర్మంగా వెళ్లి తారుమారు చేసి తీసుకొచ్చిన రిపోర్ట్స్ ఇవి. హే, ఎలా చెప్తావు? నువ్వెలా చెప్తున్నావు ప్రేమ్? మీరు ఆగండి బావగారు. నేను తెచ్చిన రిపోర్ట్సే కరెక్ట్. ఇవి ఫేక్, వాటిని నమ్మకండి. రేపు పెళ్లి అనుకున్నాం, చేసేద్దాం అంతే. మీవే ఫేక్ అని నేనంటున్నప్పుడు పెళ్లి ఎలా చేస్తారండి? తన కడుపులో ఉన్నది నా బిడ్డే అని రుజువు అవ్వకుండా తాళి ఎలా కట్టమంటారు? ఈ రిపోర్ట్స్ లో రుజువైంది నా బిడ్డ కాదని. సార్ మీరా? అంత యాక్టింగ్ చేయకు. అసలు నీకు బెయిల్ ఇచ్చింది ఎవడరా? మినిస్టర్ గారు, బాబు గారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోనే వీడు ప్రతిసారి బయటకు వస్తున్నాడు. చామంతి, మర్యాదగా మాట్లాడు. వీడేంటి? నీ మొహానికి మర్యాద కూడా కావాలరా? అది నేను చేస్తాను. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చినందుకు, ల్యాబ్ టెక్నీషియన్ ని బెదిరించినందుకు, ఒక చీటర్ కి ఈ రాస్కెల్ గాడు హెల్ప్ చేసినందుకు. సార్ కొట్టకండి చెప్తున్నాను. ఎందుకు ఇదంతా చేస్తున్నావో చెప్పరా, వదిలేస్తాను. నాకేం తెలీదు సార్, నాకేం తెలీదు. నీకు తెలీదా? నీకు తెలీదా? 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 చెప్పరా. నన్నెందుకు ఇరికిస్తున్నావు? చెప్పరా. చెప్పు చెప్పు చెప్పు. సార్ సార్ నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు. మర్యాదగా చెప్పరా. నీకంతా తెలుసురా గుణ. అనవసరంగా చావు దెబ్బలు తినకు. నిజం చెప్తే బ్రతికిపోతావు. నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు. ఏం తెలీదు సార్. రైట్. రైట్, చెప్పరా. నిజం కక్కలేదో చేస్తావురా. చెప్పరా. చెప్పు. రైట్, చెప్పరా. చెప్పు. బాబాబు, వాడు చచ్చేలా ఉన్నాడు, వదిలేయండి. ఇలాంటి నీచుడు పోతే కూడా పర్లేచాం. రైట్. సార్ 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 నిజంగా నిజంగా నాకు ఏం తెలియదు సార్. నమ్మండి సార్.
ఏమీ తెలియనప్పుడు ఎందుకురా రిపోర్ట్స్ మార్పించావు? నేను వాడికి రిపోర్ట్స్ మార్చమని చెప్పలేదు. ఏమన్నా వాడిని బెదిరించి నిషా ప్రెగ్నెంట్ కి మీరు కారణం కాదన్నట్టు రిపోర్ట్స్ ఇప్పించుకుంటున్నారేమోనని ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వాలని వాడికి వార్నింగ్ ఇచ్చాను అంతే. రే రే నటకిరీటి, నీ నటన నా దగ్గర కాదురా. ఒరిజినల్ రిపోర్ట్స్ నువ్వు ఇవ్వమంటే నేను కారణం కాదనే రావాలి కదరా. మీరనే కదా సార్ నిషా బలంగా చెప్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలు నటుడే కాదు. మీరు ఏమైనా అనుకోండి, నేను వాడికి చెప్పింది అదే. వ్యాఘ్ర భోజనం సమర్పణం అంటే ఏంటి? ఫోన్లో సెర్చ్ చేస్తాను. వ్యాఘ్ర భోజనం సమర్పణం. వేగ్ర భోజనం సమర్పణం అనేది సంస్కృత పదం. దీనిని తెలుగులో పులికి ఆహారం అందించడం అంటారు. పులికి ఆహారం అందించడమా? అంటే ఏంటి? మమ్మల్ని పులికి ఆహారంగా పంపుతారా? అన్నా ఏం అర్థం కావడం లేదే. టెన్షన్ వచ్చేస్తుంది. ఎలిమినేట్ అయినా నా బతుకు ఈడారే. ఈ పరీక్షకు వెళ్ళినా ఆ బతుకు గోవిందే. ఏం చేయాలి?